ఎందెల్. ఈ సీజన్లో మీరు కలర్స్తో ఆడుకుని మిమ్మల్ని మీరే అందంగా చేసుకునే సమయం ఇది. హెయిర్ అండ్ బ్యూటీ ఎక్స్పర్ట్ స్వాతి గుప్తా ఇప్పుడు మీకు కొన్ని మేకప్ టిప్స్ని ఇవ్వబోతున్నారు. సరే స్వాతి, ఈ పండగ సీజన్కి తగినట్టు మన ఫ్యాన్స్కి ఒకవేళ మీరేమన్నా 3 టిప్స్ ఇవ్వాల్సి ఉంటే అప్పుడు మీరు ఏం టిప్స్ ఇస్తారు? దయచేసి మాకు చెప్పండి. మేకప్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం కళ్ళకి సంబంధించింది. నేను కళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. చాలా క్రియేటివ్గా చేయొచ్చు, డిఫరెంట్ అయిన కలర్స్, డిఫరెంట్ అయిన లుక్స్ని కూడా ట్రై చేయొచ్చు. కళ్ళని చాలా అందంగా చూపించొచ్చు. అదే నేను మీకు చూపించబోతున్నాను. ఏంటంటే కళ్ళ విషయంలో మనం ఎలాంటి లుక్స్ ఇవ్వబోతున్నామో దానికి తగ్గట్టుగా లిప్స్కి ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను. బేస్ ఇంకా ఫౌండేషన్ గురించి చెప్తాను. ఈ బేస్ ఎప్పుడు వీలైనంత వరకు న్యూడ్గా ఉండాలి. ఇప్పుడు మాకు చూపించండి. ఖచ్చితంగా ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఈమె స్కిన్ మీద మేం కొంచెం ఫౌండేషన్ చేసాం. ఒక డే లుక్ అయితే గనక నేను ఏం చేస్తానంటే చాలా సాఫ్ట్గా ఉండే షాడోస్ ని వేయబోతున్నాను. ఈ షాడోస్ ని చూడండి, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక సిల్వర్ కలర్, గోల్డ్ హింట్ కూడా ఇందులో ఉంది. మీరు వైట్ గోల్డ్, ప్లాటినం లేక డైమండ్ జ్యువెలరీ వేసుకుంటే ఇలాంటి సిల్వర్ కలర్ ఇవ్వచ్చు. మీరు యాంటిక్ జ్యువెలరీ వేసుకుంటుంటే, మీరు పెళ్లికి వెళ్తూ గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే, అలా కాకుండా చాలా డిజైన్ వర్క్ ఉండే సారీస్ వేసుకుంటే మీరు గోల్డ్ బేస్ లో ఉండే మేకప్ ని వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్ గా ఉండే ఇలాంటి షాడోని కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఇది చాలా తక్కువగా ఉంది అని నేను అనుకుంటే దానిమీద కొంచెం కలర్ని కూడా నేను అప్లై చేయొచ్చు. నేను దీని మీద లైట్ గా పింక్ కలర్ అప్లై చేస్తాను. మీకు కావాలంటే బ్రౌన్ గోల్డ్, రస్టింగ్ కలర్ ని కూడా ఇవ్వచ్చు. ఈ టోన్స్ అన్ని కూడా ఈ కలర్ కి మ్యాచ్ అవుతాయి. మీరు చాలా న్యూడ్ గా ఉండే ఒక షాడో బేస్ ని ఇవ్వాలంటే ఆ తర్వాత దానిమీద అందంగా ఉండే గ్లిటరింగ్స్ ని యూజ్ చేయాలి. దీన్ని మీరు చూసారంటే చాలా అందాన్నిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ లుక్ ఎవరికైనా అందాన్నిస్తుంది. ఇంకొక మంచి లుక్ ఒకటుంది. ఇందులో మీరు లైట్ గా స్మోక్ ఎఫెక్ట్ నివ్వచ్చు. కార్నర్ లో కొంచెం కలర్ వేయండి. మీ కళ్ళు కొంచెం హెవీగా ఉంటే ఇది చాలా బావుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పెదవుల విషయంలో కూడా షాడో పనిచేస్తుంది. కళ్ళుకి లైట్ కలర్ వేయడం వల్ల పెదాలకు కూడా లైట్ కలర్ ఇచ్చాను కాబట్టి లైనర్ ఎక్కువగా యూజ్ చేయలేదు. దీన్ని నేను ఎక్కువగా హెవీగా చేయలేదు. ఇప్పుడు ఈ లిప్స్ ని చూసారంటే వెట్ లిప్స్ లాంటి లుక్ వస్తుంది. ఇందులో చాలా ఎక్కువగా గ్లాస్ ని యూజ్ చేశాను. కళ్లకు చేసిన మేకప్ని బట్టి నాకు సంబంధించినంత వరకు ఫేస్ కూడా సాఫ్ట్గా న్యూట్రల్గా మేకప్ చేస్తాను. కాబట్టి మనం చీక్స్ కూడా బాగా మేకప్ చేయాలి, దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. స్వాతి, మీరు చేసింది చాలా బాగుంది. ఈమె కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మీరు వేసిన మేకప్ చాలా బాగుంది. దీనికి ఎక్కువ టైం తీసుకోలేదు కదా? అవును, టైమే తీసుకోలేదు. ఓకే, ఈ సీజన్ కి మీకు ఉపయోగపడేలాంటి ఎన్నో మేకప్ టిప్స్ ని మేమిచ్చాం. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారనుకుంటాను. ఎందెల్లో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ స్వాతి. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్.